ఇజ్రాయెల్ అనేది వరల్డ్ మ్యాప్లో జూమ్ చేస్తే తప్ప కనిపించని అంత చిన్న దేశం. కేవలం 22,145 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే మన దేశంలోని మణిపూర్ రాష్ట్రమంత మాత్రమే. కానీ అంత చిన్న దేశమని తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగిన ప్రతి దేశానికి ఇజ్రాయెల్ గట్టి సమాధానమిచ్చింది. చుట్టూ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యెమెన్ లాంటి అరబ్ దేశాలు శత్రుత్వంగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఎన్నడూ ఓడిపోలేదు. 1948 మే 14న స్వాతంత్ర్యం సాధించిన 24 గంటలు కూడా గడవకముందే ఈ అన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్పై దాడి చేశాయి. ఆ సమయంలో ఇజ్రాయెల్కు అమెరికా లేదా యూకే మద్దతు లేదు. జనాభా కేవలం 8 లక్షలు మాత్రమే. కానీ ఎదురుగా ఉన్న అరబ్ దేశాల జనాభా దాదాపు 45 రెట్లు ఎక్కువ. అయినా ఒంటరిగా పోరాడి గెలిచింది. ఆ తర్వాత 1956 సీనాయి యుద్ధం, 1967 సిక్స్ డే వార్, 1973 యోమ్ కిప్పూర్ వార్, లెబనాన్ యుద్ధాలు, గాజా యుద్ధాలు, ఇలా ప్రతి యుద్ధంలోనూ ఇజ్రాయెల్ తన శక్తిని నిరూపించింది. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఎప్పుడూ యుద్ధాల్లో ఉండే ఈ దేశం ఎలా అంత పవర్ఫుల్గా మారింది? దీనికి కారణం 3 ప్రధాన అంశాలు. మొదటిది ప్రజలు. యూదులు ప్రపంచ జనాభాలో 2% కూడా లేరు. కానీ నోబెల్ బహుమతుల్లో 20% కంటే ఎక్కువ వీళ్లవే. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఓపెన్హైమర్, కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్, మార్క్ జుకర్బర్గ్ లాంటి మహామేధావులు యూదులే. వీళ్లు చదువుకు, ప్రశ్నించే స్వభావానికి, విమర్శాత్మక ఆలోచనకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. శతాబ్దాలుగా అణచివేత, హిట్లర్ చేసిన హత్యాకాండ, నిర్వాసనం, ఇవన్నీ యూదుల్ని మానసికంగా మరింత బలంగా మార్చాయి. రెండో అంశం టెక్నాలజీ. ఇజ్రాయెల్ను స్టార్టప్ నేషన్ అంటారు. జనాభాతో పోలిస్తే ప్రపంచంలోనే అత్యధిక స్టార్టప్స్ ఇక్కడే ఉన్నాయి. యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్, ఫైర్ వాల్, డ్రిప్ ఇరిగేషన్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలు ఇక్కడ్నుంచే వచ్చాయి. నీటి కొరత ఉన్నా సముద్ర నీటిని తాగునీటిగా మార్చే డీసాలినేషన్ టెక్నాలజీతో 97% వాటర్ రీసైక్లింగ్తో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. సహజ వనరులు లేకపోయినా సమస్యలనే అవకాశాలుగా మార్చుకుంది. మూడోది సెక్యూరిటీ. ఇజ్రాయెల్లో ప్రతి పౌరుడు హైస్కూల్ తర్వాత తప్పనిసరిగా సైన్యంలో సేవ చేయాలి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్సుల్లో ఒకటి వీళ్లది. ఐరన్ డోమ్ లాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టంలు గాలిలోనే శత్రుదాడులను నిర్వీర్యం చేస్తాయి. మోసాద్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. శత్రువు ఎక్కడున్నా, ఎప్పుడున్నా పని పూర్తయ్యే వరకు ఆగదు. సహజ వనరులు లేకపోయినా, శత్రుత్వ దేశాలతో చుట్టుముట్టబడ్డా ప్రతి సమస్యకు పరిష్కారం వెతుక్కుని ప్రపంచానికి అదే పరిష్కారాన్ని అందించింది ఇజ్రాయెల్. అందుకే ఈ చిన్న దేశం ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది.